ఎన్టీఆర్ జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. నిత్యం ఎక్కడో చోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. వేగం, నిర్లక్ష్యం, రోడ్డు నిర్మాణ లోపాలు, ప్రమాదకర మలుపులు ఇలా కారణమేదైనా చివరకు బలవుతున్నది మాత్రం ప్రజల ప్రాణాలే. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ప్రమాదాలు జరగక ముందే అడ్డుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. జిల్లాలో ప్రమాదాలకు కేంద్రాలుగా మారిన బ్లాక్ స్పాట్స్ గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదాలు ఎందుకు పెరుగుతున్నాయి, ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలు ఎక్కడ, అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏంటి అనే అంశాలపై 10 టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఎన్టీఆర్ జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. 3 జాతీయ రహదారులను కలిపే ఎన్టీఆర్ జిల్లా నిత్యం ప్రమాదాల బారిన పడుతూ ఉంది. ఎక్కడికక్కడ రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, నిండు ప్రాణాలు బలవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కేంద్రంగా ఇటు నేషనల్ హైవేలు 3 హైవేలు కలుస్తూ ఉన్నాయి. జాతీయ రహదారులు అయినట్టు హైదరాబాద్ విజయవాడ, చెన్నై విజయవాడ, అదేవిధంగా విజయవాడ కోల్కతాని కలుపుతూ ఎన్టీఆర్ జిల్లా చాలా కీలకమైన స్థావరంగా ఉంది. ఈ ప్రమాదాలు మొత్తం మీద ఈ 3 జాతీయ రహదారులపైన 24 గంటలు భారీ నుంచి అతి భారీ వాహనాలన్నీ కూడా 24 గంటలు ఈ జాతీయ రహదారులపైన ప్రయాణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద రహదారుల మరమ్మతులు ఒకవైపు, మలుపులు ఒకవైపు, ఎక్కడ సురక్షితంగా లేనటువంటి రహదారులు మరొక వైపు, నిండు ప్రాణాలు బలవకుండా అధికార యంత్రాంగం తీసుకోబోయే చర్యలేమిటి? ఇది ఈరోజు 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పైన గొల్లపూడి దగ్గర వై జంక్షన్ దగ్గరను ఇక్కడ మొత్తం చూస్తే 4 రోడ్లు కూడలిది. ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయేటటువంటి ఇది చాలా డేంజర్ స్పాట్. ఇది ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉన్నా, పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది, మరొక వైపు పోలీసు బందోబస్తు ఉంది. అయినప్పుడు కూడా ఇక్కడ నిత్యం వాహనాల రాకపోకల తీవ్రత ఎంత ఉందో మనం చూడొచ్చు. ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరిగే కూడలిది. ఇది బ్లాక్ స్పాట్గా గుర్తించింది అధికార యంత్రాంగం. ఇక్కడ పటిష్టమైన చర్యలు చేపట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నప్పుడు కూడా వాహనాల తీవ్రత పెరగటం, వాహనాల సంఖ్య పెరగటం, మితిమీరిన వేగంతో రావటం, కనీస ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించకపోవటం, రాత్రి పగలు అనే తేడా లేకుండా వాహనాల రాకపోకలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్పాట్ చాలా డేంజర్ స్పాట్గా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ 28 బ్లాక్ స్పాట్స్లో ప్రమాదాలు సంఖ్య తగ్గించటం, మనిషి ప్రాణాలు కోల్పోకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా అధికార యంత్రాంగం రూపొందిస్తూ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి విజయవాడని 3 ప్రధానమైనటువంటి జాతీయ రహదారులు అనుసంధానం అవుతున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడ చెన్నై జాతీయ రహదారి పైన ఉన్నాం. విజయవాడ చెన్నై జాతీయ రహదారి పైన 24 గంటల పాటు వాహనాలు, భారీ నుంచి అతి భారీ వాహనాలు కూడా ఈ రోడ్డు పైన ప్రయాణం చేస్తూ ఉంటాయి. చాలా సుదూర ప్రయాణం కూడా ఇదే రహదారి పైన జరుగుతూ ఉంటుంది. అయినప్పుడు కూడా ఎక్కడికక్కడ దీనికి సంబంధించినటువంటి నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినప్పుడు కూడా ఎక్కడ వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించే పరిస్థితి లేదు. వేగాన్ని నియమిత ప్రాంతాల్లో వేగాన్ని నిర్దేశించే పరిమితి లేదు. దీనివల్ల చాలా తరచుగా ఇక్కడ విజయవాడకి ఎంటర్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ వారధి సమీపంలో జాతీయ రహదారి చెన్నై విజయవాడ జాతీయ రహదారి ఇక్కడ విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడకి ఇక్కడ కలుస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రమాదాలు జరిగేటటువంటి ప్రాంతం ఇది. ఎక్కువగా జంప్ చేయటం కూడా ఈ ప్రమాదాలకి ప్రధాన కారణంగా భావించవచ్చు. ఈ ప్రాంతంలో ఇటు జాతీయ రహదారి చెన్నై విజయవాడ జాతీయ రహదారి పైన
కనకదుర్గమ్మ వారధి దగ్గర జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి అధికార యంత్రాంగం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. దీన్ని అమలు చేయటం ద్వారా ప్రమాదాలను నివారించడం, ప్రాణాలని కాపాడే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టబోతా ఉంది. విజయవాడ నగరాన్ని 3 ప్రధాన జాతీయ రహదారులు కలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజయవాడ కోల్కతా జాతీయ రహదారి పైన ఉన్నాం. ఇక్కడ నిత్యం భారీ వాహనాలన్నీ కూడా ఇదే రోడ్డుపై నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఉభయ కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్ అటు 3 జిల్లాలు కలుస్తాయి. అటు ఏలూరు జిల్లా, ఇటు కృష్ణా జిల్లా, ఇటు ఎన్టీఆర్ జిల్లా 3 జాతీయ రహదారులు కూడా ఈ విజయవాడ మీదుగా వెళ్తాయి. విజయవాడ అదేవిధంగా కోల్కతా జాతీయ రహదారి ఇదే మార్గంలో ప్రయాణిస్తుంది. దాదాపు చాలా భారీ నుంచి అతి భారీ వాహనాలన్నీ కూడా ఈ ప్రాంతం నుంచి ఇదే రోడ్డు మీద నుంచి రెయ్యింబగుళ్ళు ప్రయాణించేటటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్నాం. 3 జాతీయ రహదారులన్నీ కూడా ఇదే ప్రాంతం నుంచి కలుస్తాయి. ఎలాంటి సమయం కానీ సందర్భం కానీ లేకుండా దాదాపు ఇక్కడ చూడొచ్చు మనం మొత్తం అన్ని రహదారులు 3 రహదారులు ఇటు హైదరాబాద్ విజయవాడ, చెన్నై విజయవాడ, కోల్కతా విజయవాడ ఈ 3 జాతీయ రహదారులన్నీ కూడా అనుసంధానం అయ్యేటటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ నిత్యం ఇదే రకమైనటువంటి ట్రాఫిక్, ఇంతే పెద్ద ఎత్తున రాత్రి పగలు తేడా లేకుండా ఇక్కడ ట్రాఫిక్ పూర్తిగా ఇదే విధంగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టే దిశగా కూడా అధికార యంత్రాంగం చర్యలు చేపడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 3 జాతీయ రహదారులపైన నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. నిండు ప్రాణాలు రోడ్డు పైన గాలిలో కలిసిపోయేటటువంటి ఒక విషాదకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో దాదాపు ఎన్టీఆర్ జిల్లా ఒక్క జిల్లాలోనే 28 బ్లాక్ స్పాట్స్గా గుర్తించినటువంటి అధికార యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో అన్ని రకాల ప్రమాదాలు జరగకుండా, ప్రాణాలు కోల్పోకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టడానికి కార్యాచరణ రూపొందిస్తూ ఉంది. అసలు ఎక్కడెక్కడ ఈ బ్లాక్ స్పాట్స్ గుర్తించారు, ఈ ప్రమాదాలకు జరగడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, వీటిని నివారించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అని వివరించడానికి మన దగ్గర నందిగామ డిఎస్పీ చలసాని శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు. సార్, ఇది మీ పరిధిలో చాలా పెద్ద జాతీయ రహదారి, విజయవాడ హైదరాబాద్ ఎక్కువ ప్రమాదాలు జరిగేటటువంటి ప్రాంతం. ఎలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, కారణాలు ఏంటి సార్? దీని మా నేషనల్ హైవేలో మా సిపి గారు ఎస్వి రాజశేఖర్ బాబు గారు, కలెక్టర్ గారు మొత్తం కూడా ఈ రహదారిని పరిశీలించి జగ్గైపేట దగ్గర నుంచి కంచికజర్ల వరకు ఉన్న ఈ జాతీయ రహదారిని మొత్తం 13 చోట్ల ఈ బ్లాక్ స్పాట్స్ని గుర్తించడం జరిగింది. ఆ బ్లాక్ స్పాట్స్లో రోడ్ ఇంజనీరింగ్ ఉన్న వాటిలన్నింటిని కూడా ఈ మధ్యకాలంలో సరిచేశారు. అదేవిధంగా ఎక్కడైతే ఈ ఓవర్ స్పీడ్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశాన్ని గుర్తించి అక్కడ ఎస్ టైపు స్లో అవటానికి జిగ్జాగ్గా ఉండే బ్యారికేడ్స్ అమర్చి అక్కడ వాహనాలు స్లో అయ్యి ప్రమాదాలు తగ్గించడానికి చాలా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ 13 ప్లేసుల్లో ఏ ప్లేసుల్లో ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేటటువంటి ప్రాంతాలకు గుర్తించారు? ఈ 13 ప్లేసుల్లో ఎక్కువగా మనకి మన నందిగామ కంచిజర్ల నుంచి మిక్కి కాలేజీ దగ్గర ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే అక్కడ డివైడర్ కటింగ్ ఉంది, అక్కడ చాలా లాంగ్ తర్వాత అక్కడే ఉంటుంది. అక్కడ మనం ఏం చేసామంటే ఈ జిగ్జాగ్ అటు ఇటు కూడా కోన్స్ పెట్టి వెహికల్ యొక్క స్పీడ్ని రిడ్యూస్ చేసామండి. దానివల్ల అక్కడ నుంచి ఒక్కటి కూడా అవ్వలే ఇంతవరకే. అదొక స్పాట్ కొంచెం ఉంది. రెండోది మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొంచెం నేరోగా ఉండటం వల్ల అక్కడ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, అక్కడ జిగ్జాగ్ పెట్టడం కుదరకపోవటం వల్ల అక్కడ లైటింగ్ వచ్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయండి. అది జరిగితే అది కూడా ఉంటుంది. మిగిలింది మామూలుగా స్పీడ్గా వెళ్ళే రహదారి కాబట్టి ఎక్కడికక్కడ కొంచెం స్లోగా వెళ్ళే విధంగా నైట్ టైము మేము చర్యలు తీసుకుంటున్నాం. సార్, ఇప్పుడు ప్రధానంగా ఏ సమయాల్లో ఈ యాక్సిడెంట్లు జరిగే సమయాలు, ఏ సమయాల్లో ఎక్కువ జరుగుతుంది? మనకి 2 వీలర్స్ ఎక్కువగా ఈవినింగ్ టైంలో జరుగుతున్నాయండి. అవి కూడా జరిగినప్పుడు కేవలం
వీళ్ళు హెల్మెట్లు లేకపోవటం వల్ల చిన్న చిన్నగా డెత్ బారిన పడుతున్నారు. తర్వాత నైట్ టైము తెల్లవారుజామున ఇన్ బిట్వీన్ 2 to 5 అండి నిద్రమత్తులో కార్లు సైడ్కి వెళ్ళిపోవటం కానీ లేదా ఎక్కడన్నా ఆగున్న లారీని గుద్దటం కానీ అటువంటివి జరుగుతున్నాయండి. అది గుర్తించాం మేము, అందుకే వాష్ అండ్ గ్రో ప్రోగ్రాం పెట్టాం. అది ఇప్పుడు ఈ హైవే పైన ఈ స్పీడ్ లిమిట్ ఉంటుంది కదా, మన ఈ హైదరాబాద్ విజయవాడ పరిధిలో ఈ హైవేలో అలాంటిది ఏదన్నా ఉందా? మనకి హైవే అథారిటీ వాళ్ళు రోడ్డు యొక్క ఇంజనీరింగ్ని బట్టి ఎంత స్పీడ్ వెళ్ళాలనేది వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారండి. వాళ్ళు అంతకన్నా స్పీడ్ వెళ్ళకూడదనే నిబంధన అది. అదైతే ఎక్కడికక్కడ డిస్ప్లేలు ఉన్నాయండి, అదే స్పీడ్లో వెళ్ళాలి వాళ్ళు. ఆల్ ఆర్టీసీ బస్సులకి ప్రైవేట్ బస్సులకి ఇటువన్నిటికీ స్పీడ్ లాక్స్ ఉన్నాయి, వాళ్ళు దాని లోబడే వెళ్ళవలసి ఉంటుందండి. ఇప్పుడు ఫోన్లు మాట్లాడుతూ 2 వీలర్ డ్రైవ్ చేయటం, సీట్ బెల్ట్ లేకుండా 4 వీలర్ డ్రైవ్ చేయడం, ఈ విధమైన అవగాహన లేకపోవటం వల్ల ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనుకోవచ్చా? మీరు అన్న పాయింట్ అది కూడా గమనించదగ్గిందండి. ఎందుకంటే మేము సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది కంపల్సరీగా హెవీ ఫైన్ వేస్తున్నాము, దాన్ని అయితే అలౌ చేయము. సీట్ బెల్ట్ లేకపోయినా మనం చెక్ చేసినప్పుడు ఫైన్ వేస్తున్నామండి. 99% ఇప్పుడున్న వచ్చిన లేటెస్ట్ కార్లలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అది ఊరుకోదు. కాబట్టి చాలా వరకు 95% సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. హెల్మెట్లు కనుక మనం పెంచగలిగితే మనం 2 వీలర్ యొక్క ప్రమాదాలు జరిగినా చిన్న చిన్నగా ఉంటాయి, డెత్లు జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతో బాగా హెల్మెట్ గురించి మేము అవగాహన సదస్సులు కూడా ఎక్కువ పెడుతున్నామండి. ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గిస్తున్నట్టు నందిగామ డిఎస్పి చలసాని శ్రీనివాస్ గారు పేర్కొన్నారు. మనిషి ప్రాణాలను కాపాడటమే ఏకైక లక్ష్యంగా అధికార యంత్రాంగం ఈ కార్యాచరణని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామన్ నాగరాజ్తో జయరాజ్, 10 TV, విజయవాడ.